మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిండన్నందుకు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న, సామి రామ్మోహన్ అన్నకు హరీష్ రావు సారు లీగల్ నోటీసులు పంపించిండు. ఇక తన మీద చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణలు కూడా చెప్పాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు సారు. దీంతోని మహేష్ అన్న గిట్లా మాట్లాడిండు. చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలు. చేతబడి జరిగిందని అనలేదట. ఇక ఇదే మహేష్ కుమార్ సారు ఇదివరకు ఏం మాట్లాడిండో ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలోనే ఉన్నది, అది కూడా ఇనుండ్రో పారి. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. షివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈ పూజలు మంచి కోసమే చేస్తుంటే ఆ వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? తిరుపతికి పోయినా, వేరే ఏ దేవాలయానికి పోయినా ఫేస్బుక్ లా, ట్విట్టర్ లా ఫోటోలు పెట్టే హరీష్ రావు అడిగి పోయినాయి ఎందుకు పెట్టలేదని ఆయల్ల ప్రశ్నించిండు మహేష్ అన్న. ఇక ఇప్పుడు మాత్రం నేను అట్లా అనలేదని అనబట్టిండు. రాష్ట్ర ప్రజల పానాలు పోయినా పర్వాలేదు, కరువచ్చినా పర్వాలేదు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే మాకు లాభం జరుగుతుంది అన్నట్టు చూస్తున్నాడని కోపానికి వచ్చిన మహేష్ అన్న ఇప్పుడు మాత్రం ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు మీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిన పరిస్థితుల్లో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే మా యొక్క అభిప్రాయం. దాంట్లో వారు వివరణ ఇచ్చి చెప్పుకుంటే అందరికీ మంచిది. అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, కాళేశ్వరంలో మన పెట్టిన డబ్బుకి సరిపడా లబ్ధి చేకూర్తలేదు. దాదాపు 1,00,000 కోట్ల పైనే కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టింది. అంత పెట్టిన ప్రాజెక్టుకి బీటలు బారినాయి, పలుగులు వచ్చినాయి అంటే దాని నాణ్యత ఏంటో ఇది బయటపడింది. ఇప్పుడు కాలే, 2023 వారు అధికారం ఉన్నప్పుడే బీటలు బారినాయి. అసొంటి ఆలయాలకు ఎందుకు పోయిండు, ఆడ ఏం పూజలు చేసిండు అనేది చెప్తే అందరికి మంచిగా ఉంటదని అనికొచ్చిండు ఇవాళ. ఇక అట్లనే హరీష్ రావు పంపించిన లీగల్ నోటీసులను చూసి వాడికి రిప్లై ఇస్తామని చెప్పుకొచ్చిండు. మరిగా దీని మీద హరీష్ రావు ఏం చేస్తాడో తెలియదు గాని మొత్తానికైతే ఈ క్షుద్ర పూజలలో ఇప్పట్లో ఒడిచితట్టే కానస్తలేదుల్లా. ఎక్కడున్నావమ్మా ఓ పులుసమ్మా, ఏమి అనుకోనమ్మా నీ చిరునామా. ఇగో ఇట్లనే పాటలు పాడుకుంటున్నారు కావచ్చు నొల్లా పులస చేపల ప్రియులంతా ఇప్పుడు. ఎందుకంటే పుస్తలు కాదు కదా, ఆస్తులు అమ్ముకున్న పులస చేపలు దొరికేటట్టే లేవు ఈసారి. మరిగా చేప ఎందుకు ఎండలేదన్నట్టు పులస చేపలు ఎందుకు కనబడకుండా పోతున్నాయో. పులుసా లేక పులుసు లేక పులస చేపలు ఇష్టంగా తినేటోళ్ళంతా ఏమనుకుంటాన్రో ఓ పరివార్తలకు పోయాడుచుకుందాం పాండ్రోళ్ళ పబ్లిక్. పుస్తలమ్మైనా పులుసు చేపల కూర తినాలంటారు గోదారోళ్ళు, కానీ ఈ తాపు పుస్తలమ్మినా కూడా పులుసు చేపలు దొరికేటట్టే లేవోలా. ఎందుకంటే రాను గోదావరిలా పులుసు చేపలు దొరుకుడే గగనమైతున్నాయి కదా. ఇగాన్ల ఈసారి ఈ ఎల్నినో చేయంగా ఆనలు లేటయ్యి గోదావరి గంగకు ఎర్ర నీళ్ళొచ్చుడు కూడా ఆలస్యమయ్యి ఆయటి ఊనినా ఎంటనే ఆయమన్న ఆనలు కొడితే ఇది వరకే గోదావరి పోటెత్తేది, గోదావరి ఎర్రవాడేది. ఎర్ర నీళ్లు సముద్రంలోకి పోతుంటే సముద్రం కెంచి ఎన్నో కొన్ని పులస చేపలు శంగ ఎగురుకుంటా ఎదురెక్కేటి. మత్స్యకారులు కూడా పండుగ చేసుకునేటోళ్ళు, కానీ పులుసు పెట్టుకునేటందుకు పులుసే లేకుండా పోతున్నదంటే ఈ కాలం కింద మీద అయిందనుకోవాలనో ఏమో గాని ఈ తాపు పులుస ప్రియులకు అంత ఊత కథే అవుతున్నది. ఇక ఇదిట్లుంటే పులుస దినాలనని నాలుక లబలబలాడేటోళ్ళంతా ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడుతున్నారట. ముందుగాల్నే భయాన కూడా ఇస్తున్నారట నొల్లా కొందరైతే. పులుస దొరుకుడు ఆలస్యం, మతలబ్ చేయండ్రి వచ్చి తీసుకుంటామని అమ్మేటోళ్లకు 5 నుంచి 10,000 దాకా అడ్వాన్సులు కూడా కొడుతున్నారట. ఇక మరి అమ్మేటోళ్ళు తినేటోళ్ళు ఏమంటాన్రో ఇనుండ్రోల్లా ఓ తాపు. కోనసీమలో పులసలు రావడం కారణం గోదావరి నీరు లేక రావట్లేదండి. నీరు ఇప్పుడు వచ్చిన రేటు చాలా రేట్లు ఉంటాయి చేపలు. బయట నుంచి కూడా వచ్చి బయట నుంచి రావట్లేదు పులస చేపలు. ఈ సంవత్సరం పులస ఈ టైంకి అప్పుడే
2 times 3 times తినేవాళ్ళు. ఇంతవరకు పులసలు రాలేదు. కారణం ఏంటంటే గోదావరిలో వాటర్ ప్రాబ్లం ఒకటి, రాజమండ్రి నుంచి వాటర్ దిగలేదు, అలాగే ఇక్కడ ఆయిల్ కంపెనీల ప్రాబ్లం. వాటి వలన కింద నుంచి సముద్రం నుంచి ఎక్కవలసిన చేప ఆయిల్ కంపెనీల వలన ఎక్కట్లేదు. దాని కారణంగా పులసలు పైకి రాకపోవడం లేట్ అయిపోయింది. ఇన్నారు కదా అన్న చెప్పింది. ఈ టైంకు 2 సార్లన్నా పులస కూర తినేటోళ్ళట. అసొంటిది చూపే బంగారమాయనే అన్నట్టు సూపుకు కూడా నోసుకొని పరిస్థితి వచ్చింది ఈసారి. లెక్కకైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలున్న కేంద్రపాలిత ప్రాంతం యానం, కోనసీమాలున్న కోటిపల్లి, కపిలేశ్వరం, బొబ్బర్లంక, తూర్పు గోదావరిలున్న ధవళేశ్వరం అసొంటి ప్రాంతాలల్లా కొద్దో గొప్ప దొరికేటి పులుసలు. అసొంటిది ఈసారి పత్తా లేకుండా పోయినాయి. అయితే పులుసలు కానరాకుండా పోవుడుకు కారణం ఇంకోటి కూడా ఉన్నదటనొల్లా. అటు సముద్రంలా ఇటు గోదావరిలా ఆయిల్ కంపెనీల పనులతోటి కాలుష్యం ఎక్కువయ్యి సముద్రం కలుషితమయ్యి పులుస పుట్టుకనే దెబ్బతీస్తున్నదట. అంటే ఇక రాను రాను మా తాతలు పుస్తలు అమ్ముకొని పులస కూర తినేటోళ్ళు అంత కమ్మగుంటది పులస కూర అని రాబోయే తరాలు చెప్పుకునుడే అయితది కావచ్చునొల్లా. చూడాలే మరి ఈ కాలం ఏం చేస్తుందో, సర్కారు పెద్దలు చేపలు పెంచేటందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది. బండ్ల మీద తిరిగేటప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లనే కార్లలో తిరిగేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ తూచా తప్పకుండా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు. ఇక ఈ రూల్స్ తప్పినోళ్లకు జుర్మానాలు సుతం వేస్తుంటారు కదా. ఆ నడుమ హెల్మెట్ లేకుండా వస్తే బంకోళ్ళు పెట్రోల్ సుతం పోయొద్దని కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇప్పుడు సెంటర్ సర్కారు ఇంకో అడుగు ముంగటికేసి ఏం నిర్ణయం చేసిందో చూడుండ్రోలా. దేశం మొత్తం మీద థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ లేని వాహనాల రాకపోకల్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు కఠిన నిర్ణయమే చేసిందుల్లా. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ పోయకుండా కట్టడి చేసేటట్టు చూడాలని సెంట్రల్ సర్కారుకు ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు. దీనికోసానికి ముందుగాల ప్రత్యేక పైలట్ ప్రాజెక్టు తయారు చేయాలని సర్కారుకు చెప్పింది సుప్రీంకోర్టు. ఇక ఇదే కాదు, కొత్తగా కొనే కార్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాల పరిమితిని 4 ఏళ్లకు, అట్లనే బండ్లకు 6 ఏళ్లకు పెంచాలని చెప్పింది. ఇట్లా చేస్తే ప్రతి ఏడాది వాహనదారులు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునుడు నిర్లక్ష్యం చేయకుంటుంటారని కూడా చెప్పింది కోర్టు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవట్లనే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సరైన పరిహారం అత్తలేదు కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికోసానికి టెక్నాలజీ సాయంతో పెట్రోల్ బంకులలో ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా అనేది చెకింగ్ చేసి ఇన్సూరెన్స్ ఉన్న బండ్లకే పెట్రోల్ అయినా డీజిల్ అయినా పోయాలని ఆలోచన చేస్తున్నది సెంట్రల్ సర్కార్. అంటే ఈ కాడికేంచి నో ఇన్సూరెన్స్, నో పెట్రోల్, నో డీజిల్ అన్నట్టు. ఇక ఇదే జరిగితే బండ్లు నడిపేటోళ్లకు పెద్ద షాకే అని చెప్పాల్సి వస్తదుల్లా. ఎందుకంటే సిటీలో బండ్లు నడిపేటోళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు ఎత్తారన్న బాధ కన్నా ఇన్సూరెన్స్ కడతారు గానీ, పల్లెలలో బండ్లు నడిపేటోళ్ళ దాంట్లో చాలా మంది మాత్రం ఉత్తగా పైసలు బొక్కేందుకని ఇన్సూరెన్స్ కట్టనే కట్టరు. మరి అసొంటోళ్ళు ఈ నిర్ణయం అమలైతే ఏం చేస్తారో చూడాలిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? అరే నేను చెప్పినట్టు నా వెనక మర రారా అదుర్రా. మీకు ఈక తెలియదు, తోక తెలియదు, ఏం తెలియనప్పుడు మీరెందుకు నిక్కుతాను చెప్పుర్రి. నేను వెనకటి నేను హైదరాబాద్ పట్టణాలు తిరిగిందా లేదా? మాశ్రం ఒక వేసుకొని మీరు నిన్న మొన్న హైదరాబాద్కి వచ్చే నాకు ఈకెరక పోకెరక నాకు చెప్తాను ఎదురా శుద్ధులు. ఈ తొవ్వ కాదు కదా, నువ్వు వచ్చినప్పుడు వెనకంటే ఎక్కువ అనుకున్నా. ఈ తొవ్వ అంతా హైదరాబాద్ అంతా మారింది మొత్తం. గా తొవ్వ. అరే గా తొవ్వ ఎట్లా అవుతారా? ఈ తొవ్వే నాటు రాయించనా? మీకేదో మీరు రాజు నా వెనక మరా. అగో ఎల్లేను మల్లేను ఎంపడేసుకొని మన వాడకట్టల పంట తిరిగినట్టు లచ్చులు మామని గిట్ల ఎంపడేసుకొని హైదరాబాద్కి వచ్చినట్టున్నాడు ముసలోడు. నాకు కనీసం ఫోన్ అన్న చేసి చెప్పలేదు పట్టణానికి వస్తున్నాని. నేను ఆఖరికి చెప్పినాక ముసలానికి అక్క ఫోన్ చేద్దామని, కానీ దానికేం తెలుసు, అవసరం లేదు అన్నాడు. మాశ్రం మొక్కంది కంపెనీ కార్లు ఏంది అడిగే బయట పెట్టేది, దానికి హైదరాబాద్ పట్టణం గురించి బాగా. కానీ నువ్వు అది నాకు ఈకలు పోకలు చెప్తారా? దానికి ఏదో నీకేదో నువ్వు సపరేకరా. యోగి ఆటో తమ్ముడు వస్తాను, ఆటో తమ్ముడిని అడిగి అడుగుదాం. ఏ తమ్మి ఆగా ఆటో ఆపు. మన అగోరి ఖాళీ మొదటి గుడి ఎక్కడ ఎరికేనా తమ్మి? తీసుకోవద్దాం. అరే కూర్చుందని కాదు తమ్మి, అడ్రస్ ఎక్కడో చెప్పు, మేము నడుచుకుంటూ పోతాం. నన్ను ఎందుకు ఆపినావు? అయ్యో అరే నీ అవ్వా, ఆ గుడి ఇక్కడున్నదా అక్కడున్నదానే? ఇదేమన్నా నీ పంతుల పల్లె అనుకుంటున్నావా? ఆ కొస నుంచి వెళ్ళి ఈ కొసకు నడుచుకుంటూ పోయేటందుకు ఇక మేము వెనకటి సంది నడవలేదు కావచ్చు, మాకు తెలియని అడ్రస్ హైదరాబాద్లో.
తోపంచి వాళ్ళనో వీళ్ళనో అడుచుకుంటూ పోయినట్లే మనకు అడ్రస్ తెలుస్తుంది పెంక పెట్టినట్టు పెట్టకు ముఖాన్ని. తెలుసు తెలుసు అని తీసుకుపోతాను గల్లీని మొత్తం చెప్తాను ఏనో ఏం కాదు వాళ్ళనో వీళ్ళనో అడుగుతుంది నేను చెప్తారా అయినా ఎన్నట్లేంది ఇలా అఘోరి కాళీమాత గుడికి పోవాలని ఎందుకు అనిపించింది ముసలోడా నీకు? పోతి నోట్ల మనుగొట్ట గంతగానం గట్టిగా ముర్రకే నీ నోట్ల మనుగొట్ట ఆడికి పోరానికి చెప్పిన దాన్ని చెవుల పడని ఎక్కుర్రా అది అని అది చూడు ఎట్లా కుక్క కదా మురిగినట్టు మరుగుతుందో. ఓ కెవరా పిల్లగా ఇటు దగ్గరికి రా నేను ముచ్చట చెప్తా చెవుల. అఘోరి కాళీమాత గుడికి పోయి ఒకళ్ళ మీద కుద్ర పూజలు చేసేది ఉన్నదే అంటేను అందుకే ఎవరికి చెప్పకుండా పోతాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకు గట్టిగా మురగకు నీకు దండం పెడతా. అయ్యో వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేపిద్దాం అనుకుంటున్నావు పెద్ద మనిషి? మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు కుద్ర పూజలు చేపిద్దామని పోతానమే. అగో ముఖ్యమంత్రి మీద ఎందుకు చేపిద్దాం అనుకుంటున్నావే? దీని కన్నెల కంపగొట్ట ఇది ముచ్చట చెప్పేదాకా మనల్ని విడిచిపెట్టట్టున్నదిరా. మన ముఖ్యమంత్రి సారు మనసు మారి ఆయన ఒప్పుకున్న 6 గ్యారంటీలు జల్లిన అమలు పరిచేటట్టు ఆయనకు ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన మనసు మారేటట్టు కుద్ర పూజలు చేయించేందుకు పోతానమే అంచను. ఎవరో చెప్పకు అంటే కుక్క మరిగినట్టు మరుగుతాను. అట్లా అఘోరి కాళీమాత గుళ్ళే క్షుద్ర పూజలు చేపితే ముఖ్యమంత్రి రేవంత్ సారు మనసు మారుతుందని ఎవరు చెప్పిండ్లే నీకు? ఎవరో చెప్పుడేందే కాంగ్రెస్ పార్టీ లీడర్లే చెప్పవచ్చుని. అది మన కారు పార్టీ లీడరు ఏం సార్ హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకుండా వానలు జల్లిన పడకుండా అఘోరి కాళీమాత గుళ్ళే కుద్ర పూజలు చేపిస్తాడట కదా. ఆ ముచ్చట వాళ్ళే చెప్పవచ్చు. ఇక అట్లనే నేను కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మనిషి మార్చి ఆయన ఒప్పుకున్న 6 గ్యారంటీలు జల్లిన అమలు పరిచి మాకు న్యాయం చేసేటట్టు ఆయనకు కుద్ర పూజలు చేయించడానికే నేను ఆ అఘోరి కాళీమాత గుడికి పోతాను. పోతాంటే కుక్క కదా ఎంబడబడ్డట్టు నువ్వు పడుతుంది. నీ అవ్వ మంత్రాలకు చింతకాయలే రాలే అంటారు. అసొంటిది అఘోరి మాత ఆలయంలో హరీష్ రావు సారు క్షుద్ర పూజలు చేపిస్తే సర్కార్కు మంచి పేరు వస్తలేదటనా? మాట్లాడితే రేవుతా ఉండాలి ముసలోడా. అది ఏ మంత్రంలో ఏ మాయ ఉన్నదో ఏ తంత్రంలో ఏ శని ఉన్నదో ఎవరికెరికనే. కారు పార్టీ వాళ్ళు కుద్ర పూజ చేస్తాను మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లో కూడా ఏం చేస్తారు మరి వాళ్ళు కూడా పెద్ద పూజలు చేపిస్తారు అంతకంటే. అవును ఇది కూడా కరెక్టే మరి. అవును అధికారంలో ఉన్న వీళ్ళు అంతకంటే మించిన పూజలు చేపియొచ్చు కదనే. వీళ్ళెందుకు ఇట్లా మందిలో చెప్పుకుంటున్నారు చెప్పు? దానికి దయాకర్ సారు అదేందో వీడియో షాల్ చేసి అదేదో దేశంలో ఉండి అన్ని తలతోకలేని ముచ్చట్లు చెప్పే బావులు. మరి ఇదే కారు పార్టీల మీద వీళ్ళు కుద్ర పూజలు చేపియచ్చు కదా. లేకుంటే వీళ్ళు ఒప్పుకున్న 6 గ్యారంటీలకు కావలసిన నిధులు రావాలని ఆకాశాల నుంచి రాలిపడాలని ఇంతకంటే పెద్ద యాగాలు వ్రతాలు చేయొచ్చు కదా. మరి ఆ పని ఎందుకు చేస్తలేరో ఏమో అర్థమే అవుతలేదు. వాళ్ళు ఏమైనా చేసుకొని ఇంటికి కాలు కూర్చున్నాయి. అవునా అంతే ఇంకా ఉచితార్థంగా బతికిరాయలు దండగా చేసుకుంటే ఇంకారా పాలన శాతగాక వంగలేక వాగడ్డం అన్నట్టు వాళ్ళెవరో కుద్ర పూజలు చేపిస్తేనే మా సర్కారు చక్కగా నడతలేదు మా సర్కారుకి చెడ్డ పేరు వస్తుందని చెప్పుకుంటారా? కాళేశ్వరంలో నీళ్ళు ఇడిచే తెలియలేదు కానీ వాళ్ళెవరో కుద్ర పూజలు చేస్తేనే వర్షాలు చక్కగా పడతలేవు అని చెప్పుకుంటారా? ఇది నాకైతే చిత్రం అనిపిస్తుంది. ఇక వారి పారి తోల మీద నడిచి కాలు గుంజుతాయి. మరి మళ్ళీ పోయేటప్పుడు బస్సు సీట్లు దొరుకుతాయా? మళ్ళీ ఆడలతో ఫైటింగ్లు చేసుడే అవుతుందా? అంతే ఉన్నట్టున్నది. మీరేం చెప్తారు? చూసిన రానోళ్ళ మా ముస్లోని కథ ఎట్లున్నదో. కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ సారు ఇద్దరు కూడా వర్షాలు సరిగ్గా పడొద్దు ప్రజలు ఇబ్బందులలో పడాలని హరీష్ రావు సారు క్షుద్ర పూజలు చేపించిందని విమర్శలు చేస్తున్నారు కదా. ఇక ఆ ముచ్చట్ను పట్టుకొని 6 గ్యారంటీలను అమలు చేయాలని మా ముసలోడు కూడా క్షుద్ర పూజలు చేపించి సర్కారు పెద్దల మనసు మార్పిస్తానని అనబట్టే. క్షుద్ర పూజల్ని నమ్మొద్దని చెప్పాల్సిన సర్కారు పెద్దలే ఈ కాలంలో కూడా ఇంకా క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఆయన ఇట్లా మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు ఏందనేది వాళ్ళు ఆలోచన చేస్తలేరో ఎట్లనో పోన్రి. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంటది. ఎప్పుడన్నా చూసిండ్రా నొల్లా? రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్న వ్యక్తి సైకిల్ మీద పోతున్న వ్యక్తిని చూసి నా కూడా సైకిల్ ఉంటే ఈ నడుచుడు తిప్పలే ఉండకపోవు కదా అనుకుంటాడు. అట్లనే సైకిల్ మీద పోతున్న వ్యక్తి బండి మీద పోతున్న వ్యక్తిని చూసి నా కూడా ఓ బండి ఉంటే ఈ సైకిల్ దొక్కుడు తిప్పలే ఉండకపోవు కదా అని అనుకుంటాడు. అట్లనే సొంత బండి ఉన్న వ్యక్తి కార్లో పోతున్న వ్యక్తిని చూసి నా కూడా ఓ కారు ఉంటే మంచిగా ఉండని అనుకుంటాడు. ఆఖరికి కారున్న వ్యక్తి కూడా కోట్లు ఖరీదు చేసే కారు లేకపోయానే అని తనలాడుతుంటాడు. అంటే ఏ ఒక్క మనిషి కూడా ఉన్నదాంతో తృప్తి పడడులా లేని దాని గురించే ఆలోచిస్తాడు. అన్నీ ఉన్నా ఇంకేదో లేదని రండి పడుతుంటాడు.
ఇప్పుడు ఈ ముచ్చటంతా దేనికోసం అంటే అగో కొండంత రాగం తీసి కొండెనక పాట పాడినట్టు షాయ్ అమ్ముకునే కాకను చూస్తున్నారేందొల్లా అని అనుకుంటే చాలా తప్పొల్లా. ఎందుకంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడక లేని దానికోసం రండి పడేటోళ్ళంతా అట్లనే. అన్నీ ఉన్నా ఇటున్న పుల్ల తీసి అటెయ్యని బద్దకస్తులంతా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలుండేటి దత్తారి పాలేవారనే ఈ కాకని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటారా, ఈ కాక మామూలు కాక కాదు, దివ్యాంగుడు. అంటే మాటలు రావు, చెవులు సుతమినవడై. ఇంకొకరు అయితే నా గాచారం గింతేనని ఊకుంటారు. కానీ ఈ కాక అట్లా కాదోల్లా. ఇంటికాడ షాయ్ తయారు చేసి వాట్సాప్ లో ఆర్డర్లు తీసుకొని బైన్సాపట్నం అంతా అమ్ముతున్నాడు. వాట్ ఎన్ ఐడియా సర్జీ అని అనిపిస్తున్నది కదనొల్లా ఈ కాక చేస్తున్న వ్యాపారం చూస్తుంటే. చెవులు వినబడకపోయినా మాటలు రాకపోయినా చాలా తెలివి కొద్దీ షాయ్ అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడంటే ఎంత గ్రేటో కదా. పట్టణంలోన్న దుకాణాలన్నిటికీ తన వాట్సాప్ నెంబర్లు ఇచ్చి చాయ్ కావాలని మెసేజ్ పెట్టినోళ్ళకల్లా చిటికల్నే బండేసుకొని వచ్చి చాయ్ తెచ్చి పోస్తున్నాడు. మళ్ళా ఈ కాక చేతిల ఏం మహత్యం ఉన్నదో తెలియదు గానొల్లా, చాయ్ టేస్ట్ సుతం మస్తు జబర్దస్త్ ఉంటదట. అందుకే దినా 300 చాయ్లకు తగ్గకుండా అమ్ముతున్నాడు బైన్సాపట్నంలా. ఇక ఈ కాక గురించి గీ అన్న చెప్తాడు ఈనుండ్రి. నా పేరు ప్రవీణ్, ఈయన పేరు వచ్చేసి దత్తారి. ఈయన మూగవాడు, చెవులు వినిపించాయి, మాటలు రావు, ఏం రావు. అది మనం వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేస్తే మనం ఏ లొకేషన్ దగ్గర ఉన్నామో ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి మనకి ఛాయ్ సప్లై చేస్తూ ఉంటాడు. అట్లా మన బైన్సా ఏరియా మొత్తానికి ఛాయ్ సప్లై చేస్తూ దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ఇదే పనిగా ఇదే వృత్తి అనుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళ కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈయనకు వచ్చేసి ఒక పాప ఒక బాబు ఉన్నారు. పాప చదువుల కోసం కూడా ఈయననే కష్టపడి ఆ ఫీజులు కూడా ఈయనే కట్టుకుంటాడు. ఇక చాలా మంది వీడియో కాల్ చేసి చాయ్లు ఆర్డర్ ఇస్తారటోలా. ఎన్ని చాయ్లు కావాలి, చాయ్ల చక్కెర ఎంత వేయాలి, చాయ్ పత్తి ఎంత వేయాలి అని వీడియో కాల్ లోనే చెప్తే ఆర్డర్ ఇచ్చినోళ్ళు అడిగినట్టుగా కమ్మటి చాయ్ పెట్టుకొని పోయి డెలివరీ ఇస్తాడట. చూస్తున్నారు కదా పబ్లిక్. కాలు రెక్కలు మంచిగుండి కూడా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లెక్కుంటారోలా కొందరు. అట్లనే ఫోన్లలో తలకాయలు పెట్టుడు తప్ప ఇంకో లోకమే ఉండదు ఇంకొందరికైతే. అసంటోళ్ళంతా దత్తారి పాలేవారనే ఈ కాకను ఆదర్శంగా తీసుకొని చాలా మారాలోల్లా. ఏమంటారు? అమ్మా నాయనలను ఇంట్లోకెళ్ళి గెంటేసిన కొడుకులు, అత్తకు తిండి పెట్టకుండా గోస పెడుతున్న కోడలు, ఆస్తి కోసం వృద్ధ తల్లిదండ్రులను గోస పెడుతున్న కొడుకు కోడలు అని ఎన్నో ముచ్చట్లు నిత్యం చూస్తూనే ఉంటాం. మన జోర్దార్లో సుతాం ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం కూడా. కానీ ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేని సాహసం చేసిండ్రోల్లా ఓ కొడుకు కోడలు. అదేందో చూస్తే ఈ సొంటోళ్ళు అందరికీ ఉంటే ఎంత మంచిగుండో అని అంటారు పక్క. వాహ్, ఇది గదానుల తల్లి మీద ప్రేమ అంటే, ఇది కదా అత్త మీద కోడలు చూపెట్టే అభిమానం అంటే. తల్లిదండ్రులకు కడుపు నిండా తిండి పెట్టుడే కష్టం అనుకునేటోళ్ళు ఉంటున్న ఈ కలికాలంలో తల్లిని భుజాల మీద మోసుకపోతున్నారంటే ఈ అన్నను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోండ్రి. చండీగఢ్ నుండే రాజ్ కుమార్ అనే ఈ అన్న ఇంటామెతో కలిసి ఎంతో నిష్టగుండే కన్వర్ యాత్రకు తల్లిని కావట్ల మోసుకుంటా బయలుదేరిండు. అర్దిక్కు హరిద్వార్లో ఉన్న గంగా నదికించి పవిత్ర గంగా జలాన్ని తెచ్చి వీళ్ళకు దగ్గరలున్న శివాలయంలో శివునికి అభిషేకం చేసుడుతోని యాత్ర కథం అవుతుంది. దగ్గర 100 కిలోమీటర్ల దూరము ఇట్లా తల్లిని భుజాల మీద మోసుకుంటూనే యాత్ర చేస్తారట. అయితే ఈ అన్నోళ్ళ తల్లికి మొక్కుండేనట. కానీ ఇప్పుడు ఆమెకు వయసు మీద వలుడుతోని నడవకుంటైందట. ఇక ఎట్లనన్నా చేసి తల్లితోని యాత్ర చేపియాలని ఈ అన్న కంకణం కట్టుకున్నాడు. ఇంటి ఆమెకు ముచ్చడి చెప్పి తల్లిని కావట్ల కూసుండబెట్టి భుజాల మీద మోసుకపోయేందుకు తయారైంది. ఇట్లా తల్లికి సుతం బిడ్డ మీద ఉన్న పాయిరంతోని మొదలు అద్దన్నదట. గాని తల్లి మొక్కును ఎట్లన్నా చేసి తీరువాలని ఈ అన్న మొండి పట్టు పట్టిండట. తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించి యాత్ర గదిలిరన్నట్టు. ఆస్తులు మింగి కన్నోళ్ళను రోడ్డు మీద పడేస్తోళ్ళు. గినెను చూసి తల్లిదండ్రులను ఎట్లా గొలవాలనో నేర్చుకోండ్రి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కన్నోళ్ళను గోస ఉచ్చుకోకుండా చూసుకోండ్రి. ఏమంటున్నావు, సరేనా? వానాకాలంలో వానలు లేకపోవడు ఎంత కామనో, సర్కారు పథకాలు సరిగ్గా అమలు కాకపోవడు కూడా అంతే కామన్ అన్నట్టే తయారైందోలా. ఇక అన్నేమో గాని సర్కార్ బళ్ళల్లా పగటి బువ్వ పథకం అయితే నెరీ అధ్వానమేనోల్లా. బిల్లుల కోసం పథకం నడిపిస్తున్నారా, పథకం పెడితే బిల్లులు వస్తున్నాయా అన్న డౌట్ అనుమానాలు ఎవరికైనా వస్తాయి. కావాలంటే మీ కళ్ళతోటి మీరే చూడుండ్రి. గిన్నెలా అడుగుకున్న షార్లా ఇన్ని నీళ్లు పోతే ఎట్లుంటదో అంతకు అటీతే ఉన్నది కదా ఈ కంచాలల్ల నీళ్ళ షారు. పిలగాండ్ల పెయ్యిల తాకత్ పెరిగేటందుకు పౌష్టికాహారం పెడుతున్నామని సర్కార్లు చెప్తున్నాయి గాని గిది చూతుంటేనైతే ఉన్న తాకతు తగ్గేతందుకే అన్నట్టు కొడుతున్నది పోండ్రి. దీంట్లో నీళ్లు తప్ప అన్ని తక్కువే అయినాయి.
ఇక వాళ్ళు అక్కడోళ్ళు కంచాలల్లా చపాతీలు ఇస్తే విధానం చూస్తుంటేనైతే దీనికన్నా పాత సినిమాలల్లో చూపెట్టే జైలు కూడా నయమనిపిస్తున్నది కదా. వాళ్ళన్న జరంత మెల్లగిసురుతారు కావచ్చు మరి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ దిక్కున్న సర్కార్ బల్లే పగటి బువ్వ కార్యాన్ని ఇంత పగడ్బందీగా అమలు చేస్తున్నది అక్కడి సర్కారు. రొట్టె తినేటందుకు కూరలు పెడతారు గాని నీళ్ళల్ల చారు పోసి పేద పిల్లగాండ్ల ఆరోగ్యాలతోటి పైలా పచ్చి సాడుకుంటున్నారు అక్కడి పగటి బువ్వ కాంట్రాక్టర్లు. కిందోళ్ళు తప్పు చేస్తే పంతుళ్ళు ఎంఈఓ డిఈఓ స్థాయిలు చూసి సొట్లు పెట్టాలే గాని మామూల మత్తులా చూసి చూడనట్టు ఇసి పెడుతున్నట్టున్నారు. ఇక ఈ బుడ్డ వీడియోను ఎవరో తీసి ఇంటర్నెట్ లేడిస్తే ఇది తింటే వచ్చే దినం వచ్చినట్టే అని డబుల్ ఇంజన్ సర్కార్ కు సొట్లు పెడుతున్నారు అక్కడి ప్రతిపక్షపు లీడర్లు. వీడియోను ఇరుగమరుగ తిప్పుకుంటా పోషకాహారం కాదు ఇది ఇషపు ఆహారం అనుకుంటా మండిపడుతున్నారు పిల్లగాండ్ల అమ్మా నాయనలు. ఈయనకిట్లుంటే ఉత్తరప్రదేశ్ దిక్కు తొవ్వలు సరిగ్గా లేక పిల్లగాండ్లు ఎంత గోస పడుతున్నారో చూడుండ్రి. వామ్మో జరంత అటు ఇటు అయినా పెద్ద పరేషానే కదా. అసలుకే నీళ్లు రువ్వడి మీద వస్తున్నాయి. ఆయనత కాలు జారనంటే ఎక్కడనో ఉంటారు. విదిశా జిల్లాలున్న కాక్రౌ ఖాన్ నుంచి మండల కేంద్రంలోన్న పెద్దబడికి పోయేటందుకు ఈ తీర్ల తిప్పలు పడుతున్నారు అక్కడి పిల్లగాండ్లు. చుట్టూ తిరిగి పోవాలంటే 17 కిలోమీటర్ల దాకా నడిచిపోవాలన్నట. ఈ తోవాలనేమో బయటవ నది మీద ఏళ్లకెంచి సాగిన బ్రిడ్జ్ పనులు నడుమంత్రాన ఆగినాయట. ఇక కిలోమీటర్ల దూరం తిరగలేక ఇట్లా డేంజర్ తోవల ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పుడు జప్పున తిప్పలు తీరవాలని ఒక్క తీరుగా దండాలు పెడుతున్నారు. అధికారులు లీడర్లు చూస్తున్నారు కదా బడి పిల్లగాండ్ల గోసెలెట్లున్నాయో. ఇప్పటికన్నా తేరుకొని బ్రిడ్జి ఓపితే బడి చదువులు సాగుతాయని అనబట్టిండ్రు అక్కడి దిక్కు జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.